నుంచి వచ్చారు? మాది పొన్నూరు అన్న, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా. రాజధాని గ్రామాన్ని చూడటానికి వచ్చారా, లేకపోతే రాజధాని మీద ప్రేమతో వచ్చారా, లేకపోతే మీ నాయకుల మీద ప్రేమతో వచ్చారా? మా నాయకుని పేరుతో కాదు, రాజధాని అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి వచ్చాం. అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి వచ్చాం. ఇంకా అన్న చెప్పన్న. అభివృద్ధి ఒకటేగా చేస్తుంది, సంక్షేమ పథకాలు అనేవి ఏం అందట్లేదు. వాటి గురించి హామీలు ఇచ్చి మరి ఎందుకని చేయట్లేదు? ఒకటనా, ఇప్పుడు ఈ రాజధాని బాగుంటే మా పిల్లలు కూడా జీవితంలో ఇప్పుడు పైకి వచ్చే కొంది ఎదిగొస్తాయి, మాకు జాబులు వస్తాయి పిల్లలకి చదువుకుంటే. ఇక్కడ దగ్గరలో ఉంది మాకు, పొన్నూరు నుంచి ఎంత దూరమే కాదు, మాకు దగ్గరలో నుంచి జాబులు కూడా వస్తాయి మా పిల్లలకి. ఇది చేస్తే కదా వచ్చేది, అభివృద్ధి చేస్తే కదా వచ్చేది. చంద్రబాబు చేస్తాడు, ఇంకా ఎవరు చేయలేరు, జగన్ చేయలేడు, అభివృద్ధి చేయలేడు. చేసేవాడు అయితే ఎప్పుడో పోయినసారి చేసేవాడు, ఆయన చేయలేడు. అంటే వైసీపీ ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం బాగుంది. కూటమి ప్రభుత్వమే బాగుంది, ఎందుకంటే అభివృద్ధి చేసి ఇప్పుడు తీసుకొచ్చి ఇంత లక్షల మంది జనంలో కూడా ఇంతమంది ఉన్నారు. మరి ఒక్కరి చేత జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏమి అందలేదా? లేదు, ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఒకటే అందే, నాకు ఒకటే అందింది. ఇళ్ళ ఫ్లాటే ఒక్కటే అందింది, నాకు ఇంకేం అందలేదు. నా అబద్ధం ఎందుకు, ఎందుకని దాని మీద ఇదే బాగుందని ఎందుకంటే? ఎందుకంటే నేను మటుకి అది ఏడు శ్మశానాలు ఇచ్చాడు. నాకు ఇచ్చిన శ్మశానాలు నేను టీడీపీ ప్రభుత్వంలే, కానీ నాకు ఇచ్చిన శ్మశానాలను ఇచ్చాడు. చెరువుల్లో ఏది అది అంత ఎత్తులో లోతులో ఇచ్చాడు, చెరువులో ఇచ్చాడు. మళ్ళీ తిన్నవాడు తినలేదని అనుకోవడం ఎందుకు, ఇచ్చింది దాంట్లో 10 అడుగులు. అయినా సరే మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీ చూడలేదు, అయినా సరే నీకు అందింది కదా? అందింది అన్న, కాదంటలేదు నేను, అందిందని అంటలా, అందింది నాకు అందింది. కానీ ఇచ్చింది ఏడో ఈ పార్టీ ఆవకడ పార్టీ వీళ్ళు తిన్నారు. వాళ్ళు తిని ఏడో ఇవ్వాల్సిన దాన్ని తీసుకొచ్చి ఏడో వాళ్ళు తిన్నారు. తిని మాకేడో శ్మశానంలో ఇచ్చారు. ఇచ్చిందన్నది కాదు అన్న, మాకు టీడీ ప్రభుత్వంలో కూడా ఇచ్చింది. టీడీ ప్రభుత్వంలో కూడా మంచి చోటే ఇచ్చారు. మోడీ గారు రెండోసారి రాబోతున్నారు రాజధానికి. ఫస్ట్ సారి వచ్చినప్పుడు నీరు మట్టి తీసుకొచ్చారు, రెండోసారి వచ్చినప్పుడు మనకి ఏమి ఇస్తే బాగుండు అనిపిస్తుంది? ఈ రాజధాని ఇస్తే చక్కగా మా పిల్లలు అందరూ బాగుపడతారు.